ఎట్టకేలకు వైసీపీ నేతలు స్పందించారు. తమ కార్యకర్తలను, ఓటర్లను కాపాడుకునే పనిలో పడ్డారు. ఇకపై టీడీపీ గూండాలు, రౌడీ షీటర్లు ఇలాంటి దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దీనిలో భాగంగా లీగల్ టీంలను ఏర్పాటు చేసి తద్వారా కార్యకర్తలను, ఓటర్లకు రక్షణ కల్పించే విధంగా ఈ టీంలు పనిచేయనున్నాయి. లీగల్ సెల్కు సంబంధించిన ఫోన్ నంబర్లను ప్రతి కార్యకర్త వద్ద ఉండేలా చర్యలు చేపట్టారు. ఎవడైనా దాడి చేయడానికి వస్తారనే సమాచారం తెలిస్తే చాలు వెంటనే ఈ నంబర్లకు సంప్రదిస్తే తక్షణం స్పందిస్తామని తెలిపారు. గత కొద్ది రోజులుగా టీడీపీ గూండాలు అల్లర్లు, దాడులకు పాల్పడుతూ విధ్వంసాన్ని సృష్టిస్తూ రెచ్చిపోతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తుండటంతో వైసీపీ నేతలు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పోలీసుల పనితీరు అధ్వానంగా ఉండడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, దీనిపై పోలీసులపై కోర్టును ఆశ్రయించి ఆ తర్వాత ప్రైవేటు కేసులు పెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.